హరి శ్రీనివాస, వెల్కమ్ టు గార్డెన్ అండి. లాస్ట్ టైం అనుకున్నట్టుగా మీకు పాట్లో, తర్వాత నేలపైన, తర్వాత గ్రో బ్యాగ్లో వేసిన పసుపు చెట్లన్నీ అప్డేట్ చేస్తానన్నాను. లాస్ట్ టైం పాట్ ఇది చూపించాను. ఈరోజు నేలపైన వేసిండే చూపిస్తామని ఈ వీడియో అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్ట్ చేశాను డిగ్ చేయడం. కానీ టు మై సర్ప్రైజ్ ఇది పసుపు కాదండి, మామిడి అల్లం. నాకే తెలియదు, నేను పసుపు అనుకుంటూనే ఉన్నాను. కానీ డిగ్ చేసిన తర్వాత చూస్తే వైట్గా కనిపిస్తే ఏంటి నేను ఏమైనా అర్లీగా తీసేసానా అనుకొని చెక్ చేస్తే అది మామిడి అల్లం అండి. చూడాలి, ఈ సైడ్ ఆ సైడ్ ఏమైనా పసుపు వచ్చిందేమో అని చూడాలి. అంతా మామిడి అల్లమే వచ్చిందా మరి తెలీదు. చాలా బాగా అయితే గ్రో అయ్యాయి. చూస్తున్నారు కదా బల్బ్స్ ఎంత బాగా బిగ్ సైజ్ ఉన్నాయో. బట్ ఏమంటే కష్టం, నేలలో ఇదిగోండి అలా మెల్లగా తీయాలి, డిస్టర్బ్ చేయకుండా. అది చూస్తున్నారు ఆ గడ్డలు, ఆ బార్డర్కి కూడా అతుక్కొని మరీ గ్రో అయ్యాయి. వాటిని డ్యామేజ్ చేయకుండా తీయాలని నేను ట్రై చేస్తున్నా. ఎలా ఉందంటే ఏదైనా హిస్టారికల్ మాన్యుమెంట్ క్లీన్ చేస్తారు కదా, ఆర్కియాలజిస్ట్, అలా చేస్తున్నాను నేను. ట్రై చేస్తున్నా వీలైనంత వరకు దాని పొజిషన్ అలాగే తీసి క్లీన్ చేయాలి, తీయాలి అని. బట్ అవ్వట్లా. చూస్తున్నారు కదా అలా కట్ అయిపోతున్నాయి. చూస్తున్నారా సైజ్ ఎంత పెద్ద వచ్చాయో. పసుపు రాలేదని ఒక సైడ్ బాధ ఉన్నా ఇవి బాగా వచ్చాయి. మామిడల్లం చాలా బాగా గ్రో అయిందని ఆనందం ఇంకొక సైడ్. బట్ ఎంత లోపలికి వెళ్తున్నా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి నాకు గడ్డలు. అది ఎంత లోపల వరకు పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నారా సైజు ఎంత బాగుంది, చాలా బాగా వచ్చింది క్రాప్ ఈసారి కంపేర్ టు లాస్ట్ టైం 2 వేశాను, మామిడి అల్లం పసుపు. ఈసారి పసుపు ఒక్కటే వేద్దామనుకుంటే అది చూడండి ఎలా అయిందో. పసుపు రాలేదు, మామిడి అల్లం వచ్చింది. అలా పెద్ద గడ్డలు చూస్తున్నారు కదా. డిగ్ చేస్తుంటే అలా కట్ అయిపోయి అలా వచ్చేస్తూనే ఉన్నాయి. ఎంత నిదానంగా ట్రై చేద్దామన్నా అవ్వట్లేదు. నాకు దీన్ని అంతా తీసి వాష్ చేసి క్లీన్ చేసేకి హోల్ హాఫ్ ఏ డే పట్టిందండి. నాకెందుకు గార్డెనింగ్ నా చేతులతో చేసుకుంటేనే అదొక ఆనందం. మోస్ట్లీ అందరూ చెట్లు పెంచే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా, అట్ లాస్ట్ ఫైనలీ తీసాను. చూడండి ఎంత పెద్ద పార్ట్ ఆఫ్ ద మొక్క తీసాను. బట్ ఇంకా కింద కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఉన్నాయి లోపల. ఇది తీసి మళ్ళీ దాన్ని డిగ్ చేసి తీయాలి. ఇంకా ఎంత లోపలికి వెళ్ళిందో అర్థం కావట్లేదు నాకైతే. తవ్వుతుంటే వస్తూనే ఉంది. అదేమో అంటారు కదా నిధి నిక్షేపాలని, అలా తీస్తుంటే వస్తూనే ఉన్నాయి. చూడండి బాగా లోపల వరకు వెళ్ళి ఎంత బాగా బిగ్ సైజ్ గ్రో అయ్యాయి చూడండి. అండ్ ఈ మామిడి అల్లం అంటే చాలామందికి తెలియదండి. ఇది అల్లం జాతికి సంబంధించినది కాదు, ఇది పసుపు జాతికి సంబంధించినదే. దీన్ని తినడం వల్ల, రాగా తీసుకోవడం, సలాడ్స్ లాగా చేసుకొని తినడం వల్ల, కుక్ చేసుకొని తినడం వల్ల కూడా చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఎస్పెషలీ నేను ఒక్కటి మాత్రం స్పెసిఫిక్గా చెప్పాలి. ఈ మామిడల్లం తినేదానివల్ల ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండేవారికి చాలా మంచిదంట, కంట్రోల్ చేస్తుందంటండి. అదొక్కటే కాదు, చాలా ఉన్నాయి. నేను ఇంకా అవన్నీ చెప్పానంటే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో ఉంది కదండి గూగుల్ తల్లి, ఒకసారి చూసారంటే మీకే అన్నీ తెలిసిపోతాయి ఎంత మంచి గడ్డ ఇది అనేది. మెయిన్ థింగ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఎస్పెషల్లీ ఈ సీజన్లో వాడవలసిన గడ్డ. ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది, చాలా ప్లేసెస్లో దొరుకుతుంది, చాలా ప్లేసెస్లో దొరకదు. ఇక్కడ మా ఊర్లో బళ్ళారిలో అయితే చాలామందికి తెలియదండి మామిడల్లం అంటే ఏంటో. అందుకనే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నా. చూడండి అట్ లాస్ట్ అంతా తీసి క్లీన్ చేస్తే అంత ఒక చిన్న బకెట్ అంతా అయ్యింది. ఆ కింద మదర్ గడ్డలు ఉంటాయి కదండి, రూట్స్, మెయిన్ మదర్ గడ్డ అది. వీటిల్ని మనం ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుని మళ్ళీ దీన్ని మనం పాటింగ్ చేసుకున్నామంటే మళ్ళీ మనకి కొత్త మొక్కలు వస్తాయి. చాలా వచ్చాయి, అందుకే ఎవరైనా అడిగితే అందరికీ ఇద్దామని క్లీన్ చేసి సైడ్ పెట్టాను. చూడండి మొత్తం వాష్ చేసి ఆరబెట్టాను. ఇంత వచ్చిందండి నేలలో చేసిండేది. దాంతో నేను రోటి పచ్చడి, సలాడ్ చేశాను. ఇష్టంగా తిన్నారు. ఈజీ అండి. ఉండే వాటిలో లేతవి తీసుకొని చాలా సన్నగా చాప్ చేసేసి నిమ్మకాయ, ఉప్పు, తర్వాత తిరుగుమాతలోకి ఒక కట్ చేసిన పచ్చిమిరపకాయ వేసి ఇంగు తిరుగుమాత పెట్టి దానికి వేసేసేయండి. హాఫ్ ఏ డే అలా వదిలేయండి, చాలా బాగుంటుంది తినడానికి. ఉత్తవే తినేస్తాం. ఇప్పుడు నేను చూపిస్తున్నది పైన గ్రో బ్యాగ్. పాట్ అయింది, నేలైంది, ఇప్పుడు గ్రో బ్యాగ్కి వచ్చాం.
గ్రో బ్యాగ్లో టాప్స్ అంతా కట్ చేశాను, కనిపిస్తుంది కదా. అబ్బా ఇక్కడ పసుపు అయితే కనిపిస్తుంది, బట్ ఈ సైడ్ ఏమో మామిడల్లం కనిపిస్తుంది. ఇక్కడ తమాషా ఏమంటే గ్రో బ్యాగ్లో ఒక సైడ్ అంతా పసుపు వచ్చింది, ఇంకొక సైడ్ అంతా మామిడల్లం వచ్చింది. బట్ అట్లీస్ట్ పసుపు వచ్చింది, నాకు అదొక హ్యాపీనెస్. నెక్స్ట్ దాని పక్కన ఉన్నది ఇది నల్ల పసుపు అండి. అది ఎలాగో హార్వెస్ట్ చేశాను కదా అని ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దామని, ఇంకా ఎండలేదు చేసేసాను. కింద చూస్తున్నారా, రివర్స్ చేస్తే ఇవన్నీ వాటర్ బల్బ్స్. ఈ వాటర్ బల్బ్స్ ఎస్పెషలీ నల్ల పసుపుకి చాలా వస్తాయి. చూస్తున్నారా, ఒరిజినల్ హార్వెస్ట్ కంటే అవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి కట్ అయింది చూడండి. ఇంకా యాక్చువల్గా ఏం మిస్టేక్ చేశానంటే అర్లీగా హార్వెస్ట్ చేసేసాను, ఇంకా కొన్ని రోజులు పెట్టాల్సి ఉంది. అదొక్కటి మిస్టేక్ చేసేసాను, గుర్తుపెట్టుకోండి. పైన ఆకులు డ్రై అయ్యే వరకు నల్ల పసుపు హార్వెస్ట్ చేయకండి. చాలా పెద్ద మిస్టేక్ చేసేసాను నేను. ఎంత బాగా వచ్చాయంటే లోపల గడ్డలు అంత బాగున్నాయి, దానికన్నా వదులుంటే చాలా బాగా వచ్చేవి. అదొక బిగ్ మిస్టేక్. చూస్తున్నారు కదా, నల్ల పసుపు కట్ చేస్తే లోపల అలా బ్లాకిష్ ఇంకా ముదరాలి. ఇది లేతది కాబట్టి మీకు లైట్ షేడ్ కనిపిస్తుంది. ఇంకా బాగా ముదిరితే బాగా పర్ప్లిష్ బ్లాక్ కలర్ వస్తుందండి బాగా ముదిరాక. ఇదండి నా పసుపు మామిడల్లం నల్ల పసుపు హార్వెస్టింగ్ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.